బిజినెస్ ఐడియాలో భాగంగా చెప్తున్నా. ఒకళ్ళు స్టార్ట్అప్ పెట్టి సక్సెస్ అయ్యారని నువ్వు కూడా సేమ్ అలాగే స్టార్ట్అప్ పెట్టి సక్సెస్ అవుతాను అంటే పప్పులో కాలేసినట్టే. మనం ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు బిజినెస్ గురించి కంప్లీట్ గా నేర్చుకోవాలి. అప్పుడే బిజినెస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి. దానిలో ఉన్న మెయిన్ కీ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయడమే మన బిజినెస్ యొక్క ఐడియా అయి ఉండాలి. దానిపైన నమ్మకంతో కష్టపడితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలానే నేను చూసిన ఒక స్టార్ట్అప్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అదే Spexby.com. ఫస్ట్ వాళ్ళ పాంప్లెట్ చూసానా, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందులో ఆఫర్స్ అన్ని చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. నా స్పెక్స్ ఎలాగో పాడైపోయినాయి కాబట్టి కొత్త స్పెక్స్ తీసుకుందామని చెప్పి సైజ్ చెకప్ అయితే చేయించుకున్నాను. నా పవర్ కి తగ్గట్టు ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఐసైట్ వచ్చింది మామ. మీకు ఐసైట్ ఏ క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చిందో కమెంట్ చేసేయండి. మనకున్న ఐ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేయడమే Spexby వాళ్ళ మెయిన్ మోటో. ప్రాపర్ గా చెక్ చేసి మనతో డిస్కస్ చేసి ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ తయారు చేసి మనకి డెలివరీ చేస్తారు. మనకి ఖచ్చితంగా విజన్ కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి 14 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆ ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేయగలరు. చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మనకి ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడికే రమ్మని నేనైతే రికమెండ్ చేస్తాను. ఈ వీడియోని స్పెక్స్ వాడే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కొత్తగా స్పెక్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు Spexby కి తప్పకుండా రండి. లొకేషన్ ఎక్కడ అంటే మన గుంటూరులో అరుండల్పేట 13/1 లోనే ఉంటుంది. ఒక లుక్ వేసేయండి.